great visuals, and all the best to the team. T.S. Rao garu definitely manchi productions చేస్తారు, and ఈ script గురించి చాలా చెప్పారు, and this movie should do really good, and I hope the whole team a great success and good luck. ఏం సార్ ఎవరైనా అడిగారు? అందరికీ నమస్కారం. రొటీన్ గా చెప్పేది ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చాలా బాగుంది అని, కానీ నిజంగా శంభో శివ శంభో గోలిమార్ తర్వాత అంత పవర్ఫుల్ రోల్ డైరెక్టర్ చౌదరి గారు నా కోసం రాయటం, మీరే చేయాలి ఈ క్యారెక్టర్, దగ్గుపాటి సీతారత్నం అంటే మీరు వచ్చి ఫ్రేమ్ లో నించుంటే యాప్ట్ గా ఉంటారు అని చెప్పి యాక్చువల్ గా గ్యాప్ తీసుకుందాం అనుకున్న టైంలో కుదరదు మీరు చేయాలని నా దగ్గర చేయించారు. ప్రతి డైలాగ్ కానీ షార్ట్ కానీ ఎలా చేయాలో ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. అందరికీ కూడా ఆర్టిస్టులకి చాలా తపన ఉన్న డైరెక్టర్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. ఇంకా ఆల్రెడీ మా హీరో గారు మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న హీరోని, మీకు తెలిసిన హీరో తనిష్తో కానీ శోభనతో వర్క్ చేయడం చాలా బాగుంది. చాలా సరదాగా పాలకొల్లులో మేమంతా కూడా చాలా ఫ్రెండ్లీగా మరి యాక్ట్ చేసేసాం, మాకేం టెన్షన్ అంతా లేదు. కానీ వేడి మాత్రం తట్టుకోలేకపోయారు. క్లైమాక్స్ లో మాత్రం సినిమా చూపించారు. నిజంగా ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళకి ఎలాగో మంచి పేరు వస్తుంది, ఎందుకంటే మెయిన్ రోల్స్ వాళ్ళవే కాబట్టి హీరో హీరోయిన్ గా ఒక పవర్ఫుల్ రోల్ లో నేను కూడా కనిపించబోతున్నాను. కాబట్టి మొత్తం ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది, నా క్యారెక్టర్ కూడా నచ్చుతుంది, నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ విషయాలు అట్లాగే మరి ఆనందంగా ఏంటంటే ఆయన నిర్మిస్తున్నటువంటి 3 చిత్రాలకి కూడా దాంట్లో నటించినటువంటి హీరోలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, 3 హీరోలు కూడా. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, నాట్ ఓన్లీ ఫర్ తనిష్, ఈ ఫిలిమే కాదు ఆయన తీసినటువంటి 2 చిత్రాల్లో కూడా మా అన్నగారి కుమారుడైనటువంటి మనోజు అలాగే నాని అందరికీ కూడా ఐఎమ్ కన్వేయింగ్ మై బెస్ట్ విషెస్ టు దెమ్. అండ్ అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటాం. ఏ నటుడైనా కూడా ఒక చిత్రంలో నటించేటప్పుడు ఆ చిత్రం బాగా ఆడాలనే కోరుకుంటాం, ఎందుకంటే నిర్మాత అనేవాడు పచ్చగా ఉంటేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది, లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఉండదు. ఇక నా వరకు వస్తే ఇక నేను కూడా దీంట్లో ఒక ప్రముఖ పాత్ర చేయటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజువల్స్ చాలా బాగున్నాయండి చౌదరి గారు. సాంగ్స్ నేను చూసినంత వరకు ఐటమ్ సాంగ్ ఒకటి చివరిలో మావాడి తనిష్ ఇంట్రడక్షన్ సాంగ్ అనుకుంటుంది అవునా, అదొకటి డాన్స్లో ఎరగదీస్తాడు. మేము ఇద్దరం కలిసి చేసాం తనిష్. నేను వాడు ఎప్పుడు కూడా నాకు ఒక యంగర్ బ్రదర్ లాగా అనమాట, తమ్ముడు లాగా. కొంచెం వాడు ఏమన్నా సినిమా చేస్తున్నా సరే ఏంటి కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడా లేదా ఇలాంటివి కొన్ని ఆలోచిస్తుంటాను నేను. సో మన రీసెంట్గా ఫేస్బుక్లోనే ఎక్కడో కోడిపుంజు ట్రైలర్ పెట్టాడు. ట్రైలర్ చూసిన వెంటనే కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నాడు అనిపించింది, చాలా బాగుంది. కాకపోతే అదే నేను చెప్పినట్టు నా దృష్టిలో కొంచెం చిన్నపిల్లాడే వాడే, అందుకని ఆ ట్రైలర్లో చివరిలో ఏదో ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ కొంచెం నాకు నాన్ సింక్ ఉంది, ఎందుకంటే వాడిని అలా మేము చూసాం కాబట్టి అన్నయ్య అంటున్నాను. సో అదొకసారి డైలాగ్ చెప్పాను నా కోసం. లాస్ట్ లో ఏదో చెప్తారు, బాగా చెప్తారండి ఆయన చెప్తారు. దగ్గుపాటి అభిమన్యు సన్ ఆఫ్ సీతారత్నం. ఇది కొంచెం ఏదో మీసం తిప్పుతూ చెప్తాడు, అసలు అడిగి మీసం ఉందో లేదో నాకు డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చిన్న ఏంటంటే అటు పెద్దోడు అయిపోయాడు అన్న నిజాన్ని నాకు కొంచెం డైజెస్ట్ అవుతుంది తొందరగా, ఎందుకంటే రైడప్పుడు చాలా మా మొత్తం టీంలో చిన్నపిల్లల్లో తిరిగాడు. అఫ్కోర్స్ మేము ఇద్దరం ఒకే ఏజ్ గ్రూప్ గా కొట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఆ సినిమాలో. అదే అనూప్ రూబెన్స్ కోడిపుంజు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమాలో డెఫినెట్ గా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో చూసిన పాటలు కూడా అదే విషయాన్ని మళ్ళీ ప్రూవ్ చేసినాయి. సో అనూప్ కూడా ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. సో మొత్తం టీంకి చాలా పెద్ద సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను మర్చిపోయాను, అమ్మాయి విషయానికి వస్తే ఇందాక పోస్టర్ మీద చూసి చాలా సాంప్రదాయకరంగా చాలా ఒక పల్లెటూరు అమ్మాయి లాగా ఎంత నిండుగా ఉంది అనుకున్నాను. మంచి ఒక కాంట్రాస్టింగ్ యాంగిల్ కూడా చూపించింది. సో డెఫినెట్లీ అన్ని రకాల క్యారెక్టర్స్ కి సూట్ అవుతుందని, అన్ని రకాలకి సూట్ అవుతుందని ఇక్కడే ప్రూవ్ అయిపోయింది. ఒక విలేజ్ రోల్సే కాదు అన్ని చేయగలదని. సో ఐఎమ్ షూర్ యూ హ్యావ్ అ గ్రేట్ కెరియర్ అహెడ్. Fantastic music. I personally really like the music and it's full of fun. And I would like to thank my producer, my director, the entire unit.
it was lovely working with everybody. Tanish, who is very, very hard working, has also helped me a lot and was very supportive. And I think all of you should definitely watch the movie because it holds a lot of weight. And yeah, thanks everybody. It was a lot of fun working with everybody. Thank you. గులాబ్ డిఎస్ రావు గారికి అందరికీ పేరు పేరు శుభాకాంక్షలు. ఇందులో నేను రాసిన పాటలో నాకు ఫ్రెండ్షిప్ సాంగ్ బాగా నచ్చింది. కోడి పుంజు పందానికి రెడీ. ఈ సినిమాకి మ్యూజిక్ ఇవాళ మెయిన్ హీరో ఎవరంటే అనూప్ గారు. అనూప్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఆల్రెడీ బుడ్డ చూసాం, ప్లస్ ఎన్నో సినిమాలు చూసాం. డెఫినెట్గా ఇది చాలా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఆడియో చూసాం, చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ డిఎస్ రావు గారు ముగ్గురు హీరోలతో సినిమా చేస్తున్నారు. ముగ్గురు హీరోలు ఇక్కడ ఉండటం అనేది ఇండస్ట్రీ ఎంత ఆరోగ్యకరమైన వాతావరణంకి వెళ్తుంది అనే దగ్గర ఇది ఉదాహరణ. దీనికి ఆశీస్సులు అందిస్తూ ఆల్రెడీ శివకృష్ణ గారు కానీ రోజా గారు కానీ ఇంతమంది ఒక వేదిక మీద కనబడుతుంది, చాలా పద్ధతిగా కనబడుతుంది, చాలా బాగుంది. ప్లస్ డిఎస్ రావు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన 2 స్ట్రైకుల్లో 3 సినిమాలు స్టార్ట్ చేశారు. ఈ 3 సినిమాలు డెఫినెట్ గా చాలా పెద్ద హిట్ అయితే ఈసారి ఆయన ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా 30 సినిమాలు చేస్తారు ఒకటే సార్. ఇందాక సార్ అన్నట్లు ఇదే స్టేజ్ మీద ఉన్న ముగ్గురు హీరోలతో నేను మళ్ళీ 3 సినిమాలు చేయాలని డిసెంబర్ తర్వాత 2012 అని కోరుకుంటున్నాను. ఆడియో అందరు చూశారు, చాలా బాగా వచ్చిందని ఫీల్ అవుతున్నాను నేను. డెఫినెట్ గా అందరినీ అలరిస్తుంది. ఈ ఫంక్షన్ కి వచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీ శైలేంద్ర సినిమాస్ కోడి పుంజు పందానికి రెడీ. ఇది ఒక యాక్షన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. త్రూఅవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. తనీష్ డెఫినెట్లీ ఇప్పటి వరకు తను లవ్ స్టోరీలో అంటే లవర్ బాయ్ సాఫ్ట్ క్యారెక్టర్ చేశాడు. దీనిలో లవర్ బాయ్ బట్ యాక్షన్ తింటుండే తనలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఈ వాతావరణం ఇండస్ట్రీలో కావాలి, ఈ యంగ్ హీరోస్. ఎందుకంటే ఎలాంటి ఈగోస్ లేకుండా ఒకళ్ళ ఫంక్షన్ ఒకళ్ళు రావడం చాలా రోజులు నేను చూస్తున్నాను. రియల్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నెక్స్ట్ జనరల్గా నేను మా గురువు గారు ఈవీవి సత్యనారాయణ, ఆయన గురించి తెలుసు అందరికీ. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కెమెరామెన్ ఫైట్ మాస్టర్ నందు, మ్యూజిక్ డైరెక్టర్ అను, అందరూ కూడా నాగిరెడ్డి గారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్. ఒక డిపార్ట్మెంట్ అంతలో సినిమా అంటే టీం వర్క్. అందరూ చేస్తేనే సినిమా సక్సెస్. ఏదైనా సినిమా కంప్లీట్ అవుతుంది. మా ఆఫీసు బాయ్ సుధీర్ నుంచి ప్రొడ్యూసర్ అందరూ కూడా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. డెఫినెట్లీ అందరికీ మంచి సినిమా అవుతుంది. నెక్స్ట్ ఈరోజు హీరో అనూప్ గురించి, అనూప్ లేడు అనుకోకుండా, అన్ఫార్చునేట్లీ తనకి హెల్త్ ప్రాబ్లం ఉంటాలే. అనూప్ తను, నేనైతే పర్సనల్గా ఒకటి నమ్ముతాను, ప్రతి మనిషిలోని విషయం ఉంటుంది, బట్ టైం అనేది రావాలి. అంటే అందరూ నమ్ముతారు లేదు నాకు తెలియదు, నేనైతే నమ్ముతా. డెఫినెట్లీ అనూప్ చాలా విషయం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, బట్ అనూప్కి టైం స్టార్ట్ అయింది, ఎరగదీసేస్తున్నాడు ఇప్పుడు. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. బేసికలీ ఈరోజు హీరో ఆఫ్ ది మూవీ కాదు, కానీ ఈ రోజు ఈవెంట్ కి హీరో ఇక్కడ లేకపోవడం సీరియస్ గా ఐమ్ ఫీలింగ్ బ్యాడ్, బట్ తనకి బాగాలేదు, ఇట్స్ ఓకే. మీరు ఈ సాంగ్స్ విన్నారు అండ్ చూసారు, సో మీ బెస్ట్ విషెస్ అండ్ మీ కాంప్లిమెంట్స్ అన్ని తన వరకు వెళ్తే హీల్ బీ హ్యాపీ అండ్ మా మూవీ కూడా హ్యాపీ అండి. అండ్ బేసికలీ ఈరోజు ఇక్కడికి ఎవరు గెస్ట్ గా రాలేదండి, యాజ్ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఆ విధంగానే వచ్చారు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ సాంగ్స్ చూసారు, ఎవ్రీబడి లైక్ బాగున్నాయి, నాని అన్న డాన్స్ బాగా చేశాను, ఇంకొకళ్ళు పిక్చరైజేషన్ బాగుందన్నారు. సో ఎవ్రీబడి లైక్ హ్యాపీ విత్ ఇట్. అండ్ కమర్షియల్ ఆస్పెక్ట్ కి ఆ విధంగా వెళ్తూ బట్ న్యాచురల్ గా వెళ్ళడం చాలా కష్టం. సో ఆ మూవీ, ఈ మూవీలో అది అలా జరిగిందండి, కుదిరింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ ఫర్ దిస్ మూవీ, బికాస్ చాలా కష్టపడి చేసాం. మా తెలిసిన విషయం అంటే అందరూ వాళ్ళు 100% ఇచ్చారు, బికాస్ ఆల్ ఆర్ లైక్ ఫైర్ మీద ఉన్న వాళ్ళే. మా కెమెరామెన్ శివ గారు కానీ, ఆయన విజువల్స్ అదిరిపోయినాయి సూపర్ గా, ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ మా డైరెక్టర్ గారు
మా ఎవ్రీబడి ఆర్ట్ సైడ్ నుంచి కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవ్రీబడి ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్ గా ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ఇది పెద్ద హిట్ అవుతుందని ఆడియో కోరుకుంటూ అండ్ మూవీ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. దానికి కూడా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో